కేసీఆర్ హయాంలో స్టార్ట్ అయినటువంటి ఫ్లైఓవర్లే ఏవైనా సరే మొత్తం 52 ఫ్లైఓవర్లు స్టార్ట్ అయ్యి 37 కంప్లీట్ అయినాయి. మిగతా ఇంకా 15 ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది ఫ్లైఓవర్ల విషయంలో అండర్ పాస్లు ఫ్లైఓవర్లు అవి. కాంగ్రెస్ పార్టీ ఈ 15 ఫ్లైఓవర్లను కంప్లీట్ చేసి ఇంకొక 50 ఫ్లైఓవర్లు వేసేంత కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఉంటే నిరూపించండి. మూసీ పైన 14 బ్రిడ్జీలు పాత ప్రభుత్వం కేటాయించింది. 14 కనీసం 7 కంప్లీట్ చేయమని చూద్దాం. సరే పోనీ మూసీ ప్రక్షాళన అనేది ఇంకొక 20 ఏళ్లలోనైనా చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళన చేయాలన్న ఆలోచన లేదు. జనాలలో ఏదో ఒక వార్త గుప్పించాలనే ప్రయత్నం తప్ప మూసీ ప్రక్షాళన చేయాలంటే మూసీలో మంచినీళ్ళు పోయాలి. నువ్వు మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తావు? కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి షామీర్పేట లేక్లకి, షామీర్పేట లేక్ నుంచి ఫాక్స్ సాగర్లోకి పైపు లైన్ వేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ ఫాక్స్ సాగర్ల గేట్లు ఎత్తితే బేగంపేట కింద పడి బేగంపేట ఎయిర్పోర్ట్ కింద నుంచి చక్కగా వచ్చి హుస్సేన్ సాగర్లో పడతాయి నీళ్ళు. హుస్సేన్ సాగర్ నుంచి అక్కడ శుద్ధి స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ శుద్ధి అయ్యి ఆ తర్వాత కాలక్రమేణా కొంతకాలానికి మూసి అనేది పూర్తిగా స్వచ్ఛంగా మారిపోతుంది. ఇంకొక రెండవ కార్యక్రమం ఏంటంటే మూసి స్టార్టింగ్ నుంచి శుభ్రం కావాలంటే మల్లన్న సాగర్ నుంచి సింగూర్ ప్రాజెక్టులోకి పోసే లిఫ్ట్ నీళ్లను అక్కడి నుంచి మంజీరా వరకు, మంజీరా నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి హిమాయత్ సాగరు, ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లు 2 గేట్లు ఎత్తితే ఈసా మూసీలు శుద్ధి అయ్యకుండా మూసి మొత్తం క్లీన్ అవుతుంది. ఇది ప్రాసెస్. కాళేశ్వరం నీళ్లు పోస్తే తప్ప మూసీ ప్రక్షాళన జరగదు. మూసీలో ఎన్నిసార్లు చెత్త ఎత్తినా, ఏ ప్రయోజనకరమైన పనులు చేసినా అవి నిష్ప్రయోజనమే. మూసీలో ప్రవహించే వాటర్ని పూర్తిగా శుద్ధి చేయాలి అంటే ఎస్టీపీలు నిర్మించాలి. గత ప్రభుత్వం 100కు 100% ఎస్టీపీలను నిర్మించింది, వాటిని నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న వాటిని పూర్తిగా నిర్వహించాలి. బాధ్యతాయుతంగా నిర్వహించి ఈ నీళ్లకు, ఈ ఫిల్టర్ అయిన నీళ్లకు కాళేశ్వరం నీళ్లను జోడి చేస్తే మూసి అనేది సుందరీకరణంగా, సుందర ప్రాంతంగా, సుందరంగా, అద్భుతంగా మూసి అనేది అద్భుతం జరుగుతుంది. బయటి దేశాలకు పోయి మనం చూడడంగా మన తెలంగాణకు వచ్చి బయటి దేశాల వాళ్ళు చూసే స్థాయికి తీసుకురావచ్చు. కాళేశ్వరం అనేది అంత గొప్ప ప్రాజెక్టు. ఈ మూసీకి జీవధార అవుతుంది, జీవనాధారం కూడా అవుతుంది. కరెక్ట్ రాజకీయ నాయకులలో క్రమశిక్షణ, పట్టుదల, నిర్లిప్తత, నిర్లక్ష్యం లేకపోతే లక్ష్యం పెట్టుకొని పట్టుదలతోని శ్రమిస్తే కరెక్ట్గా 5 సంవత్సరాలలోనే మూసీల స్వచ్ఛమైన నీరును ప్రవహించేటట్టు చేయొచ్చు. ఇప్పుడు మనకు అటువంటి బెనిఫిట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉంది.